హాయ్ అండి. మిర్చి ఫార్మింగ్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు డేటు జనవరి 21, 2026 అండి. ఈరోజు వరంగల్ మార్కెట్‌లో మిర్చి రేట్లు ఏ విధంగా ఉన్నాయి? ఈ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు మిర్చి మార్కెట్ స్పీడ్ ఉందా? ఎలా ఉంది? ఏసీ ఎరువెల్స్ ఎన్నొచ్చినాయి? మనకి కొత్త బస్తాలు ఎన్నొచ్చినాయి? అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఒక లైక్ చేయండి. నాకు కొంచెం సపోర్ట్ ఇయ్యండి. ఇక టాపిక్‌లోకి వెళ్తే మిర్చి రైతులకు భారీ శుభవార్త అండి. ఈరోజు మిర్చి రేట్లు బంగారంతో పోటీ పడుతున్నట్టు భారీగా పెరుగుతున్నాయండి. మిర్చి ఎర్ర బంగారం లాగుంది ఈ సంవత్సరం. మనకి 2 సంవత్సరాలు దెబ్బతిన్నామండి. ఈ సంవత్సరం కొంచెం మనకి మంచి అవకాశం వచ్చిందండి. భారీగా అంటే భారీ నుంచి అతి భారీగా పెరిగినాయండి మిర్చి ధరలు. మిర్చిని ముట్టుకుంటే షాక్ కొట్టేలా పెరుగుతాయి రేట్లు. ఇక మనం మిర్చి రేట్లు చూసుకుంటే ఫస్ట్ ఏసీ రేట్లు చూసుకుందామండి. ఏసీ ఎరువెల్స్ వచ్చేసి ఈరోజు 4000 బస్తాలు వచ్చినాయండి. ఏసీ షాంపిల్స్ చాలా తక్కువ పెడతాండ్రు. తేజ చూసుకుంటే మనకి 19,500 జెండా పడ చేశారండి ఏసీ తేజ. తేజ స్పీడ్ మార్కెట్ అండి. తేజ కూడా ఫుల్ ఘాటెక్కింది. తేజ మార్కెట్ రాకెట్ వేగంతో దూసుకెళ్తాందండి. ఇక తేజ ఇలా ఉంది. ఖమ్మంలో ఇంకా స్పీడ్ ఉంది. ఖమ్మంలో 21,000 వేసారంట తేజది జెండా పాట ఏసీ కాయ. వరంగల్లో కొంచెం తక్కువ ఉంది. అది కూడా పెరుగుతుందండి వరంగల్ మార్కెట్ కూడా. ఇక తేజ ఏసీది ఇలా ఉంది 19,500. 341 చూసుకుంటే 341 రాకెట్ అండి. రాకెట్ లాగా దూసుకెళ్తాంది. 341 ఈరోజు ఏసీది 25,000 వేసారండి. ఏసీ 25,000 జరిగింది 341. 341 జెట్ స్పీడ్ ఆపిన ఆగదండి. 341 ఇలా ఉంది. నెక్స్ట్ వండర్ హార్ట్ అండి. వండర్ హార్ట్ అయితే అసలు ఇక చెప్పేటట్లేదండి. వండర్ హార్ట్ మార్కెట్ చాలా అంటే చాలా కన్వీనియర్ గాని రేట్ వచ్చిందండి. నిన్న 20,100 రూపాయలు వండర్ హార్ట్ జెండా పాట జరిగితే ఈరోజు 30,000 వేసారండి వండర్ హార్ట్. మన ఏసీ కాయ కొత్తది కూడా కాదు. ఏసీ కాయ ఈరోజు 30,000 జరిగిందండి. మామూలు స్పీడ్ మార్కెట్ కాదండి. భారీ నుంచి అతి భారీగా పెరిగింది రేటు. వండర్ హార్ట్ 30,000 జరిగిందండి. వండర్ హార్ట్ అంటే వండర్ హార్టే. ఇక వండర్ హార్ట్ 30,000 అండి. ఇక నెక్స్ట్ టమాటా విత్తనం గురించి చాలా మంది అడుగుతారండి. టమాటా ఈరోజు ఏసీది 30,000 జరిగిందండి. కొత్తది ఇంకా టమాటా విత్తనం రావట్లేదండి. అవి ఇప్పుడు ఆరవు. అవి ఆరి రావడానికి ఇంకా చాలా టైం పడుతుంది. మార్చి వరకు వస్తాయి టమాటా. ఏసీది 30,000 జరిగిందండి. టమాటా విత్తనం కూడా భారీగా పెరుగుతుందండి. రైతులు తొందరపడాల్సిన పని లేదు. టమాటా క్వాలిటీది లేదు. కొత్తది వస్తే అది కూడా 50,000-60,000 వెళ్తుంది. ఇక నెక్స్ట్ దీపిక అండి. దీపిక 26,000 జరిగిందండి. దీపిక కూడా భారీగా పెరిగింది. అన్ని రేట్లు భారీ నుంచి అతి భారీగా పెరుగుతాయి అండి. ఇక ఇవ్వండి ఏసీ ధరలు. ఇక కొత్త వాటి గురించి చూసుకుంటే కొత్తవి 3,000 బస్తాలు వచ్చినాయండి. 3,000 బస్తాలు ఇప్పుడు మామూలుగా మనకి ఈ రోజులలో 30,000 నుంచి 40,000 బస్తాలు రావాలండి మార్కెట్కు. కానీ 3,000 బస్తాలు వస్తాయండి. ఇప్పుడు వాళ్ళకి కనీసం 30,000-40,000 ఆర్డర్ ఇస్తారండి. 30,000-40,000 బస్తాలకి ఆర్డర్ ఉంటే మనకు మార్కెట్కి వచ్చేది 3,000 బస్తాలు వస్తాయండి. ఇంత షార్టేజ్ ఉండడం వల్ల వ్యాపారస్తులు పోటీ పడి అసలు ఇక మార్కెట్లో ఎట్లున్నదంటే అసలు ఇప్పుడు మనకు జెండా పాట జరిగిన తర్వాత మళ్ళీ ఇంకో గంట 2 గంటలకు మళ్ళీ ధర మారిపోతుందండి. నేను తేజ 17,000 జెండా పాట జరిగితే మళ్ళీ మనకు మధ్యాహ్నం వరకు 18,000, 19,000 జరిగింది. అట్లా కూడా జరుగుతుంది. అసలు ఎక్కడ ఏం జరుగుతుందో అర్థం కాకుంటుందండి. అంతా గందరగోళం ఉంది మార్కెట్. జెట్ స్పీడ్ అండి. మరి ఈ స్పీడ్ ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలేం. మాక్సిమం ఈ ఇయర్ ఇట్ని స్పీడ్గానే ఉంటుందండి. ఇప్పుడు వరంగల్ మార్కెట్లో మనకు 30,000 బస్తాలకి ఆర్డర్ ఉంటే 3,000 బస్తాలు వస్తాయి. అసలు ఇక వాళ్ళకి సరుకు ఏం సరిపోవట్లేదండి. అందువల్ల ఈ పోటీతోటి ఇంత భారీగా దూసుకెళ్తాను ధరలు. ఇక ఇట్లుందండి. ఇప్పుడు ఇక మనకి 3,000 బస్తాలు. ఈ 3,000 బస్తాలలో తేజ చూసుకుంటే ఈరోజు 20,200 జెండా పాట చేశారండి. తేజ కొత్తది. తేజ కూడా రాకెట్ వేగంతో దూసుకెళ్తుంది. 20,200 నిన్నటికి ఈ రోజుకి 3,200 పెరిగిందండి మార్కెట్. భారీ నుంచి అతి భారీగానే పెరుగుతుంది రేటు. తేజ కూడా జెట్ స్పీడ్ అండి. తేజ రేట్ ఇలా ఉంది. 341 చూసుకుంటే 25,500 అండి కొత్తది ఈరోజు. నిన్న 24,000 జరిగింది. ఈరోజు 25,500. 341 రాకెట్ వేగమే. అది చాలా స్పీడ్ మార్కెట్. ఇక నెక్స్ట్ వండర్ హార్ట్ అండి. వండర్ హార్ట్ ఈరోజు కొత్తది 26,200 అండి. వండర్ హార్ట్ కూడా 30,000 క్రాస్ అవుతుంది. కాకపోతే మనకి ఆరుదల సరుకు రావట్లేదండి మార్కెట్కి. ఇప్పుడు అవి ఆరవు కదా, ఎండ బాగా కొట్టట్లేదు. మంచి ఆరుదల సరుకు రావాలంటే మనకి ఫిబ్రవరిలో వస్తుంది వండర్ హార్ట్. ఆరుదల లేక మామూలుగా మనకి ఉబ్బగాయలు అలాంటివి ఉంటేనే 26,500 వేశారు. ఆరుదల సరుకు వస్తే అది 30 ఏసీది 30,000 వేశారంటే కొత్త కాయది 35,000 వరకు పోద్దండి. అర్థం చేసుకోండి. ఇక ఏసీ దాని మీద కొత్త దానికి ఉంటుంది, కానీ కొత్తది క్వాలిటీ కాయ లేక 26,500 జరిగింది. వండర్ హార్ట్ ధర ఇలా ఉందండి. ఈ నెక్స్ట్ ఈరోజు మనకి కొత్తది 5531 వచ్చింది. 5531 కూడా రాకెట్ వేగమే అండి. వరంగల్ 20,000 జరిగింది. గుంటూరులో ఇంకా బాగా 22,000 వరకు జరుగుతుంది అది.
ఇక 2043 చూసుకుంటే కర్ణాటకలో 45,000 చేశారంట అది బ్యాడిగి మార్కెట్లో. మన వరంగల్లో ఇంకా అంతవరకు రాలేదు. 2043 ఈరోజు కొత్తది 38,000 జరిగిందండి. అది ఈ సంవత్సరం 50,000-60,000 పోయేటట్టుంది. ఇక 2043 ఇలా ఉంది కొత్తది ఈరోజు 273 అనే విత్తనం కూడా వచ్చింది. అది ఈరోజు 22,200 జరిగిందండి. 273 కూడా అన్ని రకాలు రాకెట్ వేగం అండి, మామూలు స్పీడ్ మార్కెట్ కాదండి. ఇక మనకి కొంతమంది రైతులు సింగిల్ పట్టి చెప్పని అడుగుతున్నారు. సింగిల్ పట్టి ఇంకా మార్కెట్లోకి రాలేదండి. అది వస్తే ఈ సంవత్సరం 60,000-70,000 ఉంటుంది. కానీ ఇప్పటి వరకు మార్కెట్లో అది కంటికి కూడా కనిపించట్లేదు. అది వచ్చినప్పుడు మీకు చెప్తామండి. మార్కెట్కు వచ్చిన ప్రతి మనకి వెరైటీ గురించి చెప్తూనే ఉంటాం. అసలు ఈ సంవత్సరం మిరపకాయ అయితే చాలండి, అది తాళ మేళ అని ఏం లేదండి. అసలు అన్ని ధరలు భారీ నుంచి అతి భారీగా ఉన్నాయండి. ఇప్పుడు 341 తాళ్ళు చూసుకుంటే 15,000 జరుగుతుందండి. తాళ్ళు 15,000, మేలు 25 నుంచి 26,000 వరకు జరుగుతుంది. అన్ని రకాలు తాళ్ళు 12 నుంచి 15,000 మధ్యలో జరుగుతున్నాయండి. మార్కెట్ మామూలు స్పీడ్ కాదండి, కన్వీనియర్ కానీ రేట్లు అండి. ఈ సంవత్సరం ఇలాగే ఉంటాయండి. భారీ షార్టేజ్ ఉందండి సరుకు. ఇప్పుడు మనకి గుంటూరులో ఇప్పుడు 1,00,000-1,50,000 బస్తాలకు ఆర్డర్ ఉంటుందండి ఈ రోజులలో. గుంటూరుకు వచ్చే బస్తాలు 35,000-40,000 వస్తాయండి. 1,50,000 బస్తాలు ఆర్డర్ ఉన్న కాడ 30,000-40,000 వస్తే ఇక మనకి ఎట్లుంటుంది ఇక. అందువల్ల మార్కెట్ ఇంత ఈ రేంజ్లో ఇంక్రీజ్ అవుతుందండి. సరుకు చాలా షార్టేజ్. మేము ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాం. ఈసారి మనకి విస్తీర్ణం తగ్గింది, దిగుబడి సగానికి సగం తగ్గింది. అసలు 40% మనకు విస్తీర్ణం జరిగిందండి. 100లో 40% జరిగింది, 60% తగ్గించారు. అందులో కూడా 10% మనకు ఆ తుఫాన్ వల్ల దెబ్బతింది, ఉన్నది నల్లి వల్ల దెబ్బతింది. అసలు సరుకు పంట అనేది లేదండి. ఇప్పుడు మనకు మార్కెట్ కాయలే చూస్తాను, మనకు 30,000 వచ్చే వరంగల్ మార్కెట్కు 3,000 బస్తానే. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చండి. ఈ సంవత్సరం అన్నిటికీ భారీగానే ఉంటుందండి. ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా మా ఛానల్లో ఉంటాయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు మార్కెట్ రేట్లు అప్డేట్ చేస్తూనే ఉంటామండి. మ్యాక్సిమం 10-10:30 వరకు మేము అప్లోడ్ చేస్తాం మా ఛానల్లో మార్కెట్ రేట్లు. కాకపోతే ఇప్పుడు ఈ మార్కెట్ స్పీడ్గా ఉంది కాండి. ఇప్పుడు అసలు 10 గంటల మనకి 7:30-8:30 జరిగింది, మళ్ళీ 10 గంటల వరకు రేటు మారుతుంది. దానివల్ల కొంచెం లేట్గా పెట్టాల్సి వస్తుంది. మనకి కంటిన్యూగా వీడియోస్ వస్తాయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రోజు మార్కెట్ రేట్లు చూడండి. ప్రతి ఒక్క టాపిక్ మా ఛానల్లో ఉంటుందండి, మిర్చికి సంబంధించింది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. ఓకే అండి, బాయ్.